మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు ఎన్కౌంటర్లలో చనిపోవడం, పలువురు నాయకులు ప్రభుత్వానికి లొంగిపోవడం, పోలీసులకు లొంగిపోవడం, ఇటు తెలంగాణ కావచ్చు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్. ఈ 3 రాష్ట్రాల్లో లొంగుబాటుకు సంబంధించిన దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్మ్స్‌తో పాటు, ఆయుధాలతో పాటు. ఇప్పటికే ఐ థింక్ 400-500 మంది దాకా లొంగిపోయినట్లు పోలీసుల కథనాలను బట్టి మనకు అర్థమవుతోంది. ఇదంతా ఒక ఎత్తు. అంటే అమిత్ షా ప్రకటించిన డెడ్‌లైన్ మార్చి 31 లోగానే మావోయిస్టు పార్టీ అంతరించిపోతున్నదనేది సాధారణంగా కేంద్ర హోంమంత్రి వర్గాలు కావచ్చు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన డీజీపీలు కావచ్చు చెప్తున్న మాట. అయితే ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా ఒక పెద్ద ఆయుధ కర్మాగారాన్ని కనుక్కున్నారు. ఎవరి ఆయుధ కర్మాగారం ఇది? మావోయిస్టులు స్థాపించిన ఆయుధ కర్మాగారం. మావోయిస్టులు నిర్మించిన, ఏర్పాటు చేసిన ఇది వెపన్స్ ఫ్యాక్టరీ. దీన్ని సుక్మా జిల్లాలోని మీనగట్ట అనే గ్రామ శివారులో అడవులు, కొండలు ఉన్న ప్రాంతాల్లో ఈ ఆయుధాల తయారీ యూనిట్ను సిఆర్పిఎఫ్కు చెందిన 150th 150వ బెటాలియన్ అంటారు దీన్ని. ఈ బెటాలియన్ కనుక్కున్నది. మావోయిస్టులు నిర్వహిస్తున్న ఆయుధ తయారీ కేంద్రాన్ని భద్రతా దళాలు ధ్వంసం చేసి 8 రైఫిళ్లు, తుపాకులు, పేలుడు పదార్థాలు, వాటి తయారీకి ఉపయోగించే పెద్ద మొత్తంలో ఇతర పదార్థాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇది తాజా వార్త, లేటెస్ట్ వార్త. సో అంటే ఇంటెలిజెన్స్ సోర్సెస్ ప్రకారం ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఆల్మోస్ట్ నార్త్ బస్తర్ కావచ్చు, ఇతర ప్రాంతాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఖాళీ అయిపోతున్నాయి, లేకుంటే మావోయిస్టుల కార్యకలాపాలని తగ్గిపోతున్నాయి అనేది ఒక కంక్లూజన్ పోలీసులది. బట్ సౌత్ బస్తర్ ఏదైతే ఉందో అది స్టిల్ వీళ్ళ చేతుల్లో ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. మావోయిస్టుల చేతుల్లోనే ఇంకా అబూజ్మడ్ లాంటి ప్రాంతాలు ఉన్నాయని, వాళ్ళని అక్కడి నుంచి తుడిచిపెడితే తప్ప అబూజ్మడ్ తమ స్వాధీనాలకు రాదని అనుకుంటున్నారు. ఇప్పుడు సుక్మా జిల్లాలో దొరికిన ఆయుధ తయారీ యూనిట్ పోలీసులను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. అంటే ఇంకా ఇంతకు ముందు కూడా కొన్ని ఆయుధ కర్మాగారాలు పోలీసులకు దొరికాయి, అట్లాగే బంకర్స్ కూడా దొరికాయి. ఇది మావోయిస్టులు బంకర్లను ఏర్పాటు చేసుకున్న విషయాలు కూడా పోలీసులు కనుక్కున్నారు, భద్రతా దళాలు కనుక్కున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ మీనగట్ట ప్రాంతంలోని అడవుల్లో లభించిన ఏదైతే దొరికిన ఈ ఫ్యాక్టరీ ఉందో, ఆర్మ్స్ ఫ్యాక్టరీ, ఇది పోలీసు వర్గాలను, ప్రభుత్వాలను దిగ్భ్రాంతి గురి చేస్తుంది. ఇంకా ఎటువంటివి ఇంకా ఉన్నాయో అనే దానిపైన ఇంకా ఆరాధిస్తున్నారు. దీనికి సంబంధించి డ్రోన్స్ ద్వారా కూడా రకరకాలుగా వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కావచ్చు, అంటే హ్యూమన్ టెక్నాలజీ అంటాము, లేకుంటే టెక్నికల్గా కావచ్చు, హ్యూమన్ ఇంటెలిజెన్స్ లేకపోతే టెక్నికల్ ఇంటెలిజెన్స్ అంటాం కదా మనం. మనుషులను అంటే వాళ్ళకి తెలిసిన మనుషులు, మద్దతుదారులు, లొంగిపోయిన వాళ్ళు, లేకపోతే ఇతరత్ర ఇన్ఫార్మర్స్, వాళ్ళ ద్వారా కూడా ఇటువంటి యూనిట్స్ ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి అని దానికి సంబంధించి కూడా ఆరాధిస్తున్నారు. సో ఇందులో ఈ విషయాన్ని అంటే మావోయిస్ట్ పార్టీ ఆయుధాల తయారీ యూనిట్ను ఛేదించినట్లుగా, దాన్ని ధ్వంసం చేసినట్లుగా సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ మీడియాకు తెలిపారు. ఇందులో 8 సింగిల్ షాట్ రైఫిళ్ళు అండ్ 12 బోర్ కార్జెట్స్ అంటాం కదా, అవి ఒక 15, 5 ఎలక్ట్రిక్ డిటోనేటర్సు, 30 మీటర్స్కి సంబంధించిన కార్డెక్స్ వైర్, 2 kgs పీఈకే పేలుడు పదార్థం, 1 కిలో ఏఎన్ఎఫ్ఓ అంటాం, అంటే అమ్మోనియం నైట్రేట్ సంబంధించిన ఈ ఫ్యూయల్కు సంబంధించిన ఆయిల్. ఓకే, అమ్మోనియం నైట్రేట్ సంబంధించిన ఫ్యూయల్ ఆయిల్ అంటాం, ఏఎన్ఎఫ్ఓ, ఇది కూడా దొరికింది. అండ్ 10 kgs అమ్మోనియం నైట్రేట్ అండ్ 8 వైర్లెస్ సెట్లు, విహెచ్ఎఫ్ వైర్లెస్ సెట్లు, ఒక వెల్డింగ్ మిషన్, ఇతర సామాగ్రి అండ్ మావోయిస్ట్ యూనిఫామ్స్, ఇవన్నీ కూడా దొరికాయి. వీటితో పాటు లిటరేచర్ కూడా దొరికింది. ఈ ప్రాంతంలో సాయుధ కార్యకలాపాలను పెంచడానికి సంబంధించి నక్సలైట్స్ ఈ ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్వహిస్తున్నట్టుగా ఎస్పీ ధృవీకరించాడు. భద్రతా దళాల
భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండడం వల్ల ఎటువంటి నష్టం జరగదని చెప్పాడు. ఈ ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను ధ్వంసం చేసినందువల్ల మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బ తగిలినట్లుగా ఎస్పీ తెలియజేశాడు. అండ్ జనవరి 2024 నుంచి ఇప్పటి వరకు సుక్మాలోనే 599 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు, 460 మందిని అరెస్ట్ చేసినట్లు, మరొక 71 మంది ఎన్కౌంటర్లో చనిపోయినట్టు ఎస్పీ చవాన్ తెలియజేశాడు. అట్లాగే బస్తర్లో లాండ్ ఆర్డర్ను, శాంతి భద్రతలను కాపాడడానికి సుక్మా పోలీసులు పూర్తిగా కట్టుబడి ఉన్నారని, మావోయిస్టుల హింసాత్మక భావజాలాన్ని కానీ వాళ్ళ ఏదైతే సప్లై నెట్వర్క్ ఉంటుందో దాన్ని నిర్మూలించడానికి కానీ తమ యాక్టివిటీస్ అంటే భద్రతా దళాల కార్యక్రమాలు అవిశ్రాంతంగా సాగుతాయని కూడా పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ అంటే నేను చెప్పిన ఎస్పీ సూపర్ ఎస్పీ చవాన్ కానీ అట్లాగే బస్తర్ ఐజీ సుందర్రాజ్ కానీ దీన్ని కన్ఫర్మ్ చేశారు. ఇది చాలా పెద్ద యూనిట్గా కూడా భావిస్తున్నారు. అంటే ఇంతకుముందు కూడా వీళ్లకు అంటే పోలీసులకు దొరికాయి. అవి దొరికిన వాటిలో రకరకాలుగా ఉన్నాయనుకోండి. గతంలో అంటే ఆల్మోస్ట్ రాకెట్ లాంచర్స్ సంబంధించిన ఐటమ్స్, అంటే వాటికి సంబంధించిన ముడి పదార్థాలు, అంటే అట్లాగే దేశీయ తుపాకులు తయారు చేసుకునే మెకానిజం కూడా వీళ్ళకి వచ్చింది మావోయిస్టులకు. మావోయిస్టు పార్టీకి సంబంధించిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ దగ్గర ఉన్న ఆయుధాల్లో పోలీసులపైన, సాయుధ భద్రతా దళాలపైన దాడులు చేసి స్వాధీనం చేసుకున్నవి కాకుండానే మిగతా చోట్ల ఐదర్ కర్రెగుట్టలు, లేకపోతే అబూజ్మడ్ లేదా సుక్మా, ఎక్కడెక్కడైతే తమ ప్రాబల్యం ఎక్కువగా ఉంటుందో, ఎక్కడెక్కడైతే తమ పట్టు ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఆయుధాల కర్మాగారాల్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అంటే దేశీయ ఆయుధాలు ఇదివరకు సాధారణంగా మనకు తెలిసి కేవలం పోలీసులపైన దాడులు చేసి స్వాధీనం చేసుకున్న తుపాకులే అనుకున్నారు. కానీ మొన్న 3 రోజుల కింద జరిగిన ఎన్కౌంటర్లో, 4 రోజుల కింద జరిగిన ఎన్కౌంటర్లో కూడా ఒక మావోయిస్ట్ దగ్గర 9mm పిస్టల్ దొరికింది. 9mm పిస్టల్ అంటే పోలీసులు వాడేదనే సంగతి మనకందరికీ తెలుసు. సో ఇటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా వాళ్ళు నిర్వహించగలుగుతున్నారంటే దాన్ని బట్టి వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏమిటి అనేది మనము తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. సరే, చాలామంది లొంగిపోతుండొచ్చు, కొంతమంది ఇంకా మిగిలి ఉండొచ్చు. ఆ మిగిలి ఉండడం అంటే పార్టీలోనే ఇంకా మిగిలి ఉండడం అనేది ఆత్మహత్య సదృశ్యమా కాదన్నది ఒక చర్చ. అంటే వాళ్ళు ఎట్లాగూ భద్రతా దళాల చేతిలో చనిపోవడం మినహా ఇంకొక మార్గం ఉండకపోవచ్చు అనే చర్చ ఒకటి జరుగుతోంది. అండ్ ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే డిఆర్జీ అనే ఏదైతే బలగాలు ఉన్నాయో, ఈ డిఆర్జీ అంటే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ అనే అంటాము. ఛత్తీస్గఢ్లో ఆదివాసులతోనే రిక్రూట్ చేసే ఒక బలగం, సైనిక బలగం, సాయుధ బలగం. ఈ డిఆర్జీ బృందాల వల్ల ఏంటంటే ఆదివాసుల్లో వాళ్ళకు నెట్వర్క్ ఎక్కువగా ఉంటుంది కనుక ఈ ఆయుధ కర్మాగారం, ఆయుధ తయారీ ఫ్యాక్టరీ తెలుసుకోవడం కూడా పోలీసులకు కష్టం కాలేదన్న సమాచారం ఒకటి దొరుకుతోంది. అండ్ పలు చోట్ల అంటే గతంలో దొరికిన చోట కూడా ఉక్కు రాడ్స్ కావచ్చు, అండ్ ట్రిగ్గర్ మెకానిజం కావచ్చు, లేత్ మిషన్స్ కావచ్చు, డ్రిల్లింగ్ బిట్స్ కావచ్చు, అండ్ వెల్డింగ్ కిట్స్ కావచ్చు, జెల్టెన్ స్టిక్స్, డెటోనేటర్స్ అండ్ సర్క్యూట్ బోర్డ్స్, ఇవన్నీ చాలా పెద్ద ఎత్తున లభించాయి గతంలో ఒక ఫ్యాక్టరీలో. అండ్ ఇవన్నీ కూడా అంటే ఆయుధ కర్మాగారాలు ప్రభుత్వం నడపడం అనేది ఆయుధ కర్మాగారాలు తయారు చేసుకోవడం, ఆయుధాలు రిపేర్ చేసుకోవడం, ఇది గవర్నమెంట్కు సంబంధించి మనకు చట్టబద్ధంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రాజ్యాంగాన్ని మేము దీన్ని ఒప్పుకోము అని నూతన ప్రజాస్వామిక విప్లవమే మా లక్ష్యమని మాట్లాడుతున్న మావోయిస్టులు ఛత్తీస్గఢ్ లాంటి చోట పలు ప్రాంతాల్లో ఇటువంటి ఆయుధ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసుకున్నట్లుగా తాజా ఉదంతం
తెలియజేస్తోంది. ఇదివరకు దొరికినవి ఆ, కాగా ఇప్పుడు తాజాగా ఇటువంటి యూనిట్ ఒకటి దొరికిన కారణంగా ఇంకా ఇటువంటివి సౌత్ బస్తర్లో ఎక్కడెక్కడ ఉన్నాయనే దానిపైన కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున దీనికి సంబంధించిన గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఇది ఆయుధ కర్మాగారాలకు సంబంధించి, ఆయుధ తయారీ యూనిట్స్కి సంబంధించి. థ్యాంక్ యూ వెరీ మచ్.